హలో అండి, ఎలా ఉన్నారు? ఐ నో మీరందరూ నా వ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను వ్లాగ్స్ అనేవి కొన్ని రోజుల వరకు ఆపేయాల్సి వచ్చింది. అండ్ నేను చదవడం కూడా కొన్ని రోజుల వరకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, మా బాబుది బర్త్డే వచ్చింది. సో అది రీజన్ అనమాట. సో బర్త్డేతోనే చాలా జరిగాయి అండ్ వాటి వల్ల నేను చేయలేకపోయాను. అండ్ 1 వీక్ హోల్ వీక్ మొత్తము చదవడానికి అసలు అవ్వలేదన్నమాట. సో ఈ 2 days నుంచే కొంచెం సెషన్స్ స్టార్ట్ చేశాను. బికాస్ మొత్తం షెడ్యూల్ అంతా పాడైపోయింది. అండ్ ఇంకొకటి స్లీప్ అనేది అస్సలు లేదనమాట. అండ్ స్లీప్ షెడ్యూల్ కూడా మారిపోయింది మొత్తము. సో ఇలా చిరాకుగా ఉంది. అండ్ మళ్ళీ దాన్ని నేను అంటే ఇంతకుముందు ఎలా చదివానో దాన్ని పికప్ చేసుకొని చదవడం కొంచెం కష్టమే. అండ్ దాన్ని మళ్ళీ నేను ఎలా అయితే ఉండేదో అలానే తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. అండ్ ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి షెడ్యూల్ని మార్చుకుంటాను కూడా. అండ్ ఇక్కడ మా బాబు బర్త్డే చాలా బాగా జరిగింది. అండ్ మీ అందరికీ నేను చెప్పడం మర్చిపోయాను అని అన్నాను, కానీ ఆ టైంలో అసలు నాకు కలవలేదన్నమాట. ఇట్లా వీడియో చేసి వ్లాగ్ లాగా వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు పెట్టడము. అయినా కూడా నేను మీకు ఇక్కడ ఫోటో అనేది డిస్ప్లే చేస్తాను చూడండి. సో చాలా బాగా జరిగింది అండ్ చాలా మంచిగా కూడా జరిగింది అండ్ హ్యాపీగా అనిపించింది అనమాట. 1 year అయిపోయింది ఇంతలోపే అనిపించింది. ఏమో అండి, ఇంకా టైం అనేది అసలు తెలియట్లేదు. అండ్ ఇక్కడ నేను పొమోడోరో మెథడ్ని ఫాలో అవుతున్నాను. అండ్ ఇక్కడ ల్యాప్టాప్లో నేను టైమర్ పెట్టుకున్నా 1 hour. సో అదే ఫాలో అవుతున్నాను అనమాట. 1 hour ఖచ్చితంగా చదవాలి. అండ్ 1 hour అంటే 50 minutes చదివి 10 minutes బ్రేక్ తీసుకుంటాను. అలా కంటిన్యూస్గా చదవడం వల్ల ఫస్ట్లో కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది. ఎక్కువసేపు కూర్చోలేము, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఇవన్నీ కూడా జరుగుతాయి. అయినా కూడా మనం కాన్స్టెంట్గా అంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ చదివితే డెఫినెట్గా అవుతుంది. అండ్ మనం అలానే చదవాలి. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో మనకి కొంచెం చిరాగ్గానే అనిపిస్తుంది, ఫోకస్ అనేది ఉండదు అనమాట, కాన్సన్ట్రేషన్ అండ్ చదివింది కూడా గుర్తుండదు. అయినా కూడా మనం లేదు ఈ కొంచెం సేపు చదువు, 1 hour టైమర్ ఉంది కదా, సో అంతసేపు చదువు అని అనిపిస్తుంది. చూసేలోపు డే మొత్తం అట్లా పొమోడోరో మెథడ్స్ పెట్టుకొని చదివితే డెఫినెట్గా మనం అనుకున్న గోల్ని రీచ్ అవుతాము. అండ్ ఎస్, నేను ఇది ఒకళ్ళ నుంచి నేర్చుకున్నాను అండ్ అది చూసే ఫాలో అవుతున్నాను. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. అండ్ ఐ హోప్ మనం కూడా ఆ గోల్ని రీచ్ అయ్యి మంచిగా సక్సెస్ని చూడాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఎందుకు ఈ టైంలో పెడుతున్నానంటే మీ అందరికీ చెప్పాలి, ఇగో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్దామని చెప్పే నేను ఈ వ్లాగ్ అనేది పెడుతున్నాను. అండ్ ఎస్, ఈరోజు నుంచి ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయండి. చూస్తూనే ఉండండి, మీ సపోర్ట్ నాకు ఇస్తూనే ఉండండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మా బాబు బర్త్డే గురించి నేను స్టోరీ పెట్టగానే చాలామంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బాబుకు ఉన్నాయి. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ బై ద వే, ఐఎమ్ డూయింగ్ మై స్కిన్ కేర్. నేను ఇప్పుడు నా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి లైక్ ట్రీట్మెంట్ క్రీమ్ అనమాట. అండ్ స్కిన్ మంచిగా ఉండాలి అనేసి, అదేంటో నేను చెప్పను బికాజ్ ఇది ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాల్సిన క్రీమ్. సో ఎస్, అండ్ ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత నేను డెఫినెట్గా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ సెటఫిల్ మాయిశ్చరైజర్. ఇదే అండి, లైక్ చాలామంది కూడా అడుగుతారు. అండ్ ఈ వీడియోస్లోనే కదా బయట కూడా అడుగుతారు, స్కిన్ ఎందుకంత లైక్ ఆయిలీ అండ్ గ్లోయీ లాగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు అని చెప్పి. మాయిశ్చరైజర్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ డే టైంలో అయితే డెఫినెట్గా నేను సన్ స్క్రీన్ అస్సలు స్కిప్ చేయను అనమాట. సో అందుకని మాయిశ్చరైజర్ కూడా వేసుకుంటా. ఈవెన్ నాది ఆయిలీ స్కిన్ అయినా కూడా మాయిశ్చరైజర్ వేసుకుంటాను. అప్పుడు అయితే అసలు నేను ఎప్పుడు మాయిశ్చరైజర్ కానీ కాలేజ్ టైమ్స్లో సన్ స్క్రీన్ ఏంటో అవన్నీ ఏం తెలియదు అనమాట. నాకు కూడా యాక్నే ప్రోన్ స్కిన్ ఉండేది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే లైక్ మ్యారేజ్ అయిందో అప్పటి నుంచి థరోగా నా స్కిన్ కేర్ రొటీన్ లైక్ నేను ఖచ్చితంగా ఫాలో అప్ అవుతూ ఉంటాను. అండ్ నాకు చాలా యాక్నే ఉండేది అండ్ అదంతా రెడ్యూస్ అయింది. ఎందుకంటే నేను నా స్కిన్ని కేర్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి అందుకని. అండ్ ఎస్, ఇది ఖచ్చితంగా అందరు తీసుకోవాల్సిన స్టెప్స్. బికాజ్ మనం స్కిన్ అండ్ హెల్త్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను, స్కిన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాజ్ మన అవుటర్ అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో అందుకని. అండ్ ఇప్పుడు వచ్చి ఈ నేను చెప్పాను కదా, సో ఒక క్రీమ్ అప్లై చేశాను, దానిపైన మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసిన. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్, ఇదైతే ప్రమోషన్ కాదండి, ఇట్లాంటివి నేను ప్రమోట్ చేయను. ఎవరికైనా కావాలంటే లైక్ మాయిశ్చరైజర్ ఎవరికైనా కావాలంటే లింక్స్ ఆర్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా అమెజాన్లోకి వెళ్ళి సెటఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని అంటే వస్తుంది. అండ్ సన్ స్క్రీన్ వచ్చి న్యూట్రోజినా సన్ స్క్రీన్ బ్లూ ఉంటుంది, చిన్నది ఉంటుంది, 80 grams కూడా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అండ్ సన్ స్క్రీన్ కొంచెం ఆయిలీగా అనిపించవచ్చు, బట్
మీరు యూజ్ చేస్తున్న కొద్దీ మీకు తెలుస్తుంది అనమాట డార్క్ స్పాట్స్ కానీ ఆ డార్క్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవ్వడం మీరు చూస్తారు డెఫినెట్గా. సో అప్లై చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు, లైక్ కొనుక్కోవచ్చు. నైట్ అలా పొమోడోరో మెథడ్ని ఫాలో అవుతూ 2 సెషన్స్ లైక్ ఒక్క సబ్జెక్టే 2 సెషన్స్ లాగా కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎర్లీ మార్నింగే లేచాను. ఎర్లీ మార్నింగ్ అంటే ఇంకా సమ్మర్లో మనకి 5:30కి 5 లోపే తెల్లారిపోతుంది కదా, సో అలానే అయిందనమాట. 5కి అలారం మోగింది. సో ఇంకా లేచి బ్రష్ చేసుకొని సో ఇవన్నీ చేసేసరికి ఈ టైం అయిపోయిందనమాట 5:30. అండ్ 5:30కి నా ఇంకొక సెషన్ స్టార్ట్ చేశాను. ఇది వచ్చి మోడర్న్ హిస్టరీ. అండ్ ఎర్లీ మార్నింగ్ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది, కానీ ఇక్కడ నాకేమవుతుందంటే అంటే నేను ఎప్పుడు మార్నింగ్సే చదవలేదు కదా, ఎర్లీ మార్నింగ్సే, సో దానివల్ల కొంచెం నిద్రగానే అనిపించింది. అయినా కూడా కాన్సన్ట్రేషన్తో చదువుతున్నా. అండ్ హిస్టరీ అంటే కొంచెం బోరింగే, బట్ మోడర్న్ హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఇట్లా టైమర్ పెట్టుకొని నేను ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఎందుకనంటే పొమోడోరో మెథడ్ అనేది అందరు యూజ్ చేసే టెక్నిక్ అనమాట. మనం బ్రేక్స్ వెళ్ళిపోతుంది అండ్ మనం అనుకున్న సెషన్ కంప్లీట్ అవుతుంది, మనం చదివింది కూడా గుర్తుంటుంది అలాగే. అండ్ మీరు ఫస్ట్లో కొంచెం చిరాకు అనిపించినా కానీ గివ్ అప్ చేయకండి, ఎందుకంటే తర్వాత అలవాటు అవుతూ ఉంటే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకు మనం ఇట్లా డివియేట్ అవ్వకుండా నిజంగానే హార్డ్ వర్క్ చేస్తున్నాము అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. హార్డ్ వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ స్మార్ట్ వర్క్ ఇవి ఉండాలి. అండ్ కన్సిస్టెన్సీ, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇట్లా ఫాలో అవ్వచ్చు అనమాట. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎగ్జామ్ కూడా దగ్గరికి వస్తుంది. ఎగ్జామ్కి ఇంకెన్ని డేస్ అండి బాబు, చాలా భయంగా ఉంది. అండ్ ఎస్, మనం మన బెస్ట్ ఇద్దామని ప్రతిసారి అనుకునే ఉంటాం కదా, సో అలానే ఇద్దాము. అండ్ ఇంకా మార్నింగ్ కొంచెం సేపు లైక్ ఇట్లా సెషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కాఫీ పెట్టేసుకున్నాను. అండ్ కాఫీ పెట్టేసుకొని మా బాబు ఈలోపే లేచిపోయాడు. సో బాబు లేచాడు అండ్ బయట తెల్లారిపోయింది కాబట్టి ఇంకా ఇంట్లో వర్క్ ఉంటుంది కదా మార్నింగే, సో అది చేసుకుందామని ఇంకా లేచి నేను కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా వర్క్ చేసుకున్నాను అనమాట. ఇలా నాది మార్నింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొకటి ఏంటంటే లైక్ మేము మా చుట్టాలు ఉండడం వల్ల అక్కడికి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి ఇక్కడికి తిరగాల్సి వస్తుంది అనమాట. సో అలా కొంచెం క్లమ్జీగా ఉంది. మళ్ళీ రేపటి నుంచి ఖచ్చితంగా సెట్ అవుతుందని అనుకుంటున్నాను. అలానే ఇంకా ఇంట్లో పనంతా చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం స్టార్ట్ చేశాను చదవడము. ఇది కూడా నేను పొమోడోరో మెథడ్ లాగే పెట్టేసుకొని చదువుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చి నేను ల్యాప్టాప్ యూజ్ చేయట్లేదు, నా దగ్గరే అది ఉంది కదా టైమర్ క్లాక్, సో అదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇండియన్ పాలిటీయే కంటిన్యూ అవుతుంది సెషన్ అనేది. కాన్సన్ట్రేషన్గా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను అనమాట. మీరు కూడా వెయిటేజ్ ఉన్న వాటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే వాటి నుంచే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అనమాట, అందుకని. అండ్ ఇవే అండి ఈరోజు ఇంకా ఈ వీడియోస్లో ఈ సెషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇలా మీరు కూడా ట్రై చేయండి, అందుకే ఈ వీడియో అయితే చేశాను. అండ్ నేనున్నానని చెప్పడానికి ఈ వీడియో అయితే చేశాను. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.